వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్. హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల నల్గొండ జిల్లా కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు. పెండింగ్ లో ఉన్న కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్న కల్లూరి మల్లేశం. యాదగిరిగుట్ట మండలం మల్లాపుర గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బీఆర్ఎస్ యువజన నాయకులు. జగన్ టెక్స్టైల్స్ వారి ఆలిస్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణలో ఏబీఏపీ బలోపేతానికి సభ్యులు కృషి చేయాలన్న అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రాచల్ల రమేష్. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండెట్టి మల్లయ్య. జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల వేల కోట్లు కేటాయించాలన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పాతగుట్ట శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అల్లాపురం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి. అట్ల సద్దిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. మళ్లీ సింగిల్ విండో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ నాయకుడు చింతల దామోదర్ రెడ్డి. గుండాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా బీజేపీ సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో భాస్కర్రావు, జిల్లా కలెక్టర్ సుజయ్ పాల్ని ఆహ్వానించగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రధాన న్యాయమూర్తికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి అంతరాలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం సుజయ్ పాల్ మాట్లాడారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో భాస్కర్రావు, జిల్లా కలెక్టర్ సుజయ్ పాల్ని ఆహ్వానించగా ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రధాన న్యాయమూర్తికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి అంతరాలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్వామివారి విశిష్టత తెలిపి ప్రత్యేక వేద మంత్రములతో వేద ఆశీర్వచనం చేసి దీవించిన అర్చకుల వేద పండితులు. ఆలయ ఈవో భాస్కర్రావు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని అందించారు. దర్శనం అనంతరం సుజయ్ పాల్ మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, ఈ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికత అనుభూతి చెందాయని, ఆలయ నిర్వహణ తీరు ప్రశంసనీయంగా ఉందని అన్నారు.
ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీఆర్టీయూ తెలంగాణ టీజేఏసీ బలపరిచిన అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శిబిరం నల్గొండ జిల్లా ఎన్నికల కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు నియమితులయ్యారు. శనివారం గిరిబాబుకు నియామక పత్రాన్ని హర్షవర్ధన్ రెడ్డి పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీఆర్టీయూ తెలంగాణ టీజేఏసీ బలపరిచిన అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శిబిరం నల్గొండ జిల్లా ఎన్నికల కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు నియమితులయ్యారు. శనివారం గిరిబాబుకు నియామక పత్రాన్ని హర్షవర్ధన్ రెడ్డి పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్గా నియమితులైన బొమ్మపాల గిరిబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ అభ్యర్థి గెలుపు సాధనలో మెరుగైన మెజార్టీ వచ్చే విధంగా అన్ని శ్రేణులను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీఈటీల అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇమాం కరీం, ప్రధాన కార్యదర్శి నారాయణ్, కవితలు, బొమ్మపాల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి 11 జిల్లాలు, పాత 3 జిల్లాలు నల్లగొండ, ఖమ్మం మరియు వరంగల్. ఈ జిల్లాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులో భాగంగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా గిరిబాబు ఫిజికల్ డైరెక్టర్ గారిని ఈ నల్లగొండ జిల్లా మొత్తం కూడా ఎన్నికల బాధ్యతలు తీసుకోమని, వారి నేతృత్వంలో ఎన్నికలు జరిగి అత్యధిక మెజార్టీ రావడానికి వారు కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ వారిని ఈరోజు నల్లగొండ జిల్లా పీఆర్టీయూ తెలంగాణ మరియు టీజేఏసీ బలపరిచిన అభ్యర్థి ఎన్నికల కోసం పూర్తి కాలం కన్వీనర్గా నియమించడం జరుగుతుంది. సో ఎన్నికల ఇన్ఛార్జి కూడా వారే. ఈ ఎన్నికల్లో నల్లగొండ నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి కూడా వారే కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఉత్తర్వులను మేము వారికి అందజేస్తామని. థ్యాంక్ యూ. ఓకే. శనివారం సిపిఎం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి సాధనకై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడారు. శనివారం సిపిఎం గూండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి సాధనకై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ నవాబుపేట రిజర్వాయర్ నుండి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సాగునీరు విడుదల చేసి 5 నెలలు దాటిన మండలంలో కనీసం 5 చెరువులు నింపలేకపోయారని విమర్శించారు. ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోయి మరోపక్క కరెంటు కోతతో పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల కాల్వల మరమ్మతుల పనులను కోసం 650 కోట్ల నిధులు కేటాయించామంటూ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ, కాలువల నిర్మాణం, తూములకు షట్టర్లు, కంప చెట్లు తొలగింపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడుస్తున్న పాలకుల నిర్లక్ష్యానికి తోడు అధికారుల అలసత్వం వల్ల గూండాల మండలం అత్యంత వెనుకబాటు గురవుతుందన్నారు. గూండాల మండలంలోని 20 గ్రామాలు, 83 చెరువుల ద్వారా 32,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం కలిగిన మండలాన్ని వెనుకబాటుకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు, మండల కార్యదర్శి బోతరబోయిన సత్యనారాయణ, పెద్దపడిశాల మాజీ బోతరబోయిన అంజయ్య, మండల కమిటీ సభ్యులు బత్తిని భిక్షం, ఎండి ఖలీల్, కొలిచెలిమ అబ్బయ్య, మల్లెబోయిన బాలయ్య, తూనం సైదులు, లింగయ్య, సుదర్శన్ పాల్గొన్నారు. గుండాల రైతాంగానికి సాగునీరుని ఈరోజు నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పూర్తి స్థాయి ఇంకా ఎండాకాలం రాకముందే ఇవాళ రైతులు 6 కాలం కష్టం చేసి అప్పులు చేసి ఎకరానికి 30-40 వేలు అప్పులు చేసి ఇవాళ సాగు చేస్తూ ఉంటే ఇవాళ వర్షాలు పొట్టకొచ్చే టైంకు నీళ్ళందని పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మనిషిని చంపడమే కాదు, ఇలా వరి పొలాలను చంపినా కూడా ప్రభుత్వం పైన కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి వరి పొలాలు ఎండడానికి కారణం ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం. అందుకే ఇవాళ స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకుని
నవాబ్పేట రిజర్వాయర్ ని గోదావరి నది ద్వారా నింపి ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందించాలి. ఈ మండలంలో దాదాపు 60% పైగా నవాబ్పేట రిజర్వాయర్ ద్వారానే సాగునీరు అందుతున్న పరిస్థితి. మరి ఆ నీరు లేకపోవడం వల్ల ఇవాళ ఎండిపోతా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సాగునీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలంలో చెరువులు కుంటలు నింపాలి. గోదావరి జలాలతో చెరువులు కుంటలు వెంటనే నిధులు కేటాయించాలి. కాలాల మరమ్మతుకు పనులు ప్రారంభించాలి. ఎగువ భాగాల మరమ్మతు పనులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపుర గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ యువజన నాయకులు గత ప్రభుత్వం మల్లాపుర గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపుర గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ యువజన నాయకులు గత ప్రభుత్వం మల్లాపుర గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల శాశ్వత నూతన భవనానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని కోరారు. మల్లాపుర గ్రామంలో మంజూరైన మెడికల్ కాలేజ్ని వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామానికి తరలించాలని చూస్తే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పనులు ఆలస్యం చేస్తే మంజూరైన నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు. రిలే నిరాహార దీక్షలు దిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లాపురం గ్రామానికి చేరుకొని ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా దీక్ష విరమించాలని కోరడంతో దీక్షను విరమించారు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మల్లాపురం. ఈ సభ ముఖ్య ఉద్దేశం మల్లాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గౌడవ శ్రీశైలం అధ్యక్షతన మా సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మల్లాపురం గ్రామ యువత బీఆర్ఎస్ పార్టీ నా తోటి మిత్రులు మా గ్రామ పెద్దలు బుర్ర ప్రముఖులు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్లాపురం మెడికల్ కాలేజీ సాధన కోసం గ్రామ యువకులం అందరం కలిసి పార్టీ కార్యకర్తలు గ్రామ యువకులం గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కలిసి కరెక్ట్గా మెడికల్ కాలేజ్ సాధన కోసం అందరూ కష్టపడి కృషి చేస్తున్నాం. మరియు 2014 ఎలక్షన్లలో గౌరవ బీర్లా ఎమ్మెల్యే గారు మల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకొని ఊరు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 2 సార్లు మల్లాపురం 64 సర్వే నెంబర్లో మెడికల్ కాలేజ్ కోసం పర్యటన చేశాడు. కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో మల్లాపురంలోని మెడికల్ కాలేజ్ తప్పకుండా మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిపోయారు. దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా మాకు హామీ ఇచ్చారు. హామీని విరమించారు కాబట్టి మల్లాపురం కాదని దాతరపల్లి రెవెన్యూ కానీ మళ్ళీ భువనగిరి ఇక్కడిక్కడ మాకు పేపర్లో ప్రకటనలు చూస్తున్నాం. దానికోసం అందుకని
మెడికల్ కాలేజ్ ఎక్కడ కూడదు, మల్లాపురం గ్రామాల్లో ఉండాలని చెప్పి మా గ్రామ యువకుల తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున, మా మల్లాపురం గ్రామ పెద్దల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు మల్లాపురం దత్తత తీసుకుని హామీ ఇచ్చారు కాబట్టి హామీ నిలబెట్టుకోవాలంటే మల్లాపురం గ్రామాల తరఫున మీకు 600 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి మా గ్రామ పక్షాన మేము కోరుతున్నాము. పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఈరోజు మల్లాపురం గ్రామంలో గత సంవత్సరంలో మంజూరైనటువంటి మెడికల్ కాలేజీని మరి శంకుస్థాపన చేసే టైంలో కేసీఆర్ గారు మల్లాపురం వచ్చి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసే సమయంలో మరి నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లకు పోయినాం. మరి ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి మల్లాపురం గ్రామ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి యాయరుగుట్ట దేవస్థానం 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తే, అదేవిధంగా ఆయన మల్లాపురం మీదకెళ్ళి ఆయన ఫామ్ హౌస్ పోయినప్పుడు మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, మల్లాపురం ఏరియాలో పెడితే నేను వస్తుండా పోతుంటా కాబట్టి చూసుకోవడానికి ఉంటుంది, మల్లాపురం అభివృద్ధి చెందే విధంగా 64 సర్వే నెంబర్లో 20 ఎకరాలు కేటాయించండి అని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మరి వైటీడీ వారు 20 ఎకరాలు కేటాయించారు. మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మల్లాపురంలో కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆ ప్లేస్ లో పోయి కూడా సర్వే చేయడం జరిగింది. మరి మల్లాపురంలో కాలేజీ నేను గత ప్రభుత్వంలో వచ్చిన కాలేజీని నేను మల్లాపురంలో పెడతా, ఎక్కడ కూడా తీసుకుపోండి అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకో ఈ మధ్యలో మల్లాపురం అంటే ప్రేమ తగ్గింది, మరి ఎక్కడో పెడతా అని చెప్పేసి ఎక్కడ పెడతలేడు. మరి 2వ సంవత్సరం దగ్గరకు వచ్చింది. మరి 2వ సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లా ఖచ్చితంగా సెకండ్ ఇయర్ వాళ్ళకు కాలేజీ అనుమతులు వచ్చి మరి కాలేజీ శంకుస్థాపన చేసి బిల్డింగ్ స్టార్ట్ అయితేనే మరి ఆ బిల్డింగ్ ఉంటుంది తప్ప ఆ మల్లాపురం గ్రామంలో కేటాయించిన మెడికల్ కాలేజీని ప్రస్తుత ప్రభుత్వం స్థానభ్రంశం చేస్తూ కాలయాపన చేస్తుంది. మల్లాపురం మీదనే కక్ష కట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మా ఊరు ఎన్నికల ప్రచారంలోకి వచ్చి మా మల్లాపురాన్ని దత్తత తీసుకున్నా అని చెప్పి ఇప్పుడు మాట తప్పి మా ఊరి అభివృద్ధి అంశాలలో ఏ ఒక్కటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయకుండా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన అన్నిటి ఇప్పుడున్న ప్రభుత్వం ల్యాబ్ చేస్తూ మెడికల్ కాలేజీని కూడా స్థానభ్రంశం చేసి మరి వేరే ప్లేస్ కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దయచేసి మా మల్లాపురం యువత పక్షాన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాము. మల్లాపురం కేటాయించిన మెడికల్ కాలేజీ స్థలంలోనే మల్లాపురంలో ఈ మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి ఈ వచ్చే విద్యా సంవత్సరం వరకు భవనాన్ని నిర్మించి ఇవ్వాలని మీకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాము. జై తెలంగాణ. మల్లాపురంలో అభివృద్ధి చెందాలంటే మెడికల్ కాలేజు మల్లాపురంలో ఉండాలి, శంకుస్థాపన చేయాలని ఈ నినాదంతో మా మల్లాపురం యువత ఈ రోజు నుంచి 2వ రోజు మేము నిరాహార దీక్ష కూర్చున్నాం. ఈ దీక్షకు వచ్చిన మా మల్లాపురం యువతకు వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జగినివారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవము శనివారం హైదరాబాద్లోని మాదాపురం కాకతీయ హిల్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ను సందర్శించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగినివారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం శనివారం హైదరాబాద్లోని మాదాపూర్ కాకతీయ హిల్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని, ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ దర్శకుల కృష్ణారెడ్డి, జగిని వెంకన్న, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డెంటల్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవ సందర్భంగా గౌరవ డాక్టర్లు ఆతిథ్య అండ్ అర్జున్కు శుభాకాంక్షలు. లేటెస్ట్ టెక్నాలజీతోని పళ్ళ ట్రీట్మెంట్ అనేటువంటిది, టీత్ ట్రీట్మెంట్ అనేటువంటిది రోజు రోజుకు వస్తున్నటువంటి మార్పులు. గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో
ఖచ్చితంగా పండ్ల ట్రీట్మెంట్ ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం. దాని దృష్టిలో పెట్టుకునే ఆలిసిస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తో, లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెట్టిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు. వారికి నేను ఈ ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. What I'm trying to say. So, antibody cross pumping, yes, these two ones which are not able to be seen by naked eye. No. Then we can drive ourselves to arrive to the right point. Okay. And relieve the patient. And ನಾವು పెద్దలు కూడా బయటికి పోతే ఇటు తీసేయాలమ్మా అన్న వాళ్ళకి కూడా ఇక్కడ we try to save our best. అప్పుడు అంటే డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత అక్కడ నోటీస్ సో ఫైనల్ అవుట్పుట్ తెలిసాక నో దట్ విల్ బి హిస్ చాయిస్. ఇంప్రూవ్ అవుతుందా, సేమ్ ఉంటుందా, తక్కువ అవుతుందా అని తన డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిస్తాం. సో దట్స్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ క్యాట్ కన్ఫైన్. ఇది వన్ ఆఫ్ ద కేసెస్ పేషెంట్ ఇట్లా వచ్చేసారు మా దగ్గర. వచ్చినప్పుడు సార్ 2 years అయిపోయింది సార్ ఫంక్షన్కి వెళ్ళి మాకు ఇంత వాళ్ళ ఫంక్షన్ 2 పైన అయింది సార్. పేషెంట్కి ఇట్లా పూర్తి కంప్యూటర్స్ చేస్తారు, కాంప్రమైజ్ అయిపోయింది సార్. కింద కూడా వేస్ట్ వస్తే అయిపోయిందండి. నేను ఇక్కడికి వచ్చి 1 year అయిపోయింది. 1 year తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి. నిజానికి మనిషే చేస్తారనుకోండి, బట్ ఈవెన్ దో ఇట్ లుక్స్ లైక్ దట్, ఎగ్జాక్ట్లీ లైక్ దట్. సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదులుకుంటాము, ఎందుకు దూరం చేసుకుంటాము? సో మన వరకు మనం ప్రతి క్షణం కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివానే కన్సల్ట్ చేస్తాము, చెయ్యాలి కూడా. థ్యాంక్ యూ అండి. ఆల్ డెంటల్ వరల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీఎంబర్స్మెంట్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ప్యానెల్లో ఆల్ డెంటల్ వరల్డ్ కూడా గుర్తింపబడింది. ఆల్ డెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్, మాదాపూర్. మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి 1 year అయింది. ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. అక్రాస్ హైదరాబాద్ అందరు పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2 నుంచి 3,000 మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము. మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది. మన ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ 3D CBCT స్కాన్స్ అండ్ 3D ఇంట్రావరల్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ 3D సర్జికల్ గైడ్ ఇంప్లాంట్ ప్లానింగ్తోని విత్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు. అడ్రస్ సార్ కాకతీయ హిల్స్, ఆలివ్స్ డెంటల్ వరల్డ్, కాకతీయ హిల్స్, మాదాపూర్. శనివారం సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు రంగుముత్యంరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రాచర్ల రమేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టీవీ పుల్లంరాజులు పాల్గొని మాట్లాడారు.
శనివారం సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు రంగముత్యంరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రాచర్ల రమేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టీవీ పుల్లంరాజులు పాల్గొని మాట్లాడుతూ ధర్మ ప్రచార సభను అన్ని జిల్లాలలో శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంస్థ ద్వారా జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానం బోర్డుతో చర్చలు జరుపుతూ భక్తులకు జరిగే ఇబ్బందులను వారికి వివరిస్తూ పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. శబరిమల దగ్గర మండల పూజ, మకర మిల్క్ సందర్భంలోనే కాకుండా ప్రతి నెల 5 రోజులు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంకు భక్తులు అన్ని విధాలా సహకారం అందించాలని కోరారు. శబరిమల వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేలా ఏబీఏపీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సిరిశెట్టి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి కర్క సిద్ధు, కోశాధికారి మూడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గంగాధర్ స్వామి, కమిటీ సభ్యులు బి భాస్కరాచారి, మాదప్ప, ఇస్లావత్, నగేష్, రాము, డి భాస్కర్, సాగర్, గురువయ్య, జిల్లా కమిటీ సభ్యులు సుంకాని శ్రీనివాస్, రాఘవశెట్టి, పులుసు ఎల్లేష్, మోరిశెట్టి సత్యనారాయణ, తన్నీర్ వాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి ముఖ్య కారణం నేను 1996 నుండి సంస్థలో 2016 చేశాను. 2016 నుండి 2018 వరకు సంస్థలో పనిచేశాను. అప్పుడు సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక కార్యక్రమం చేసి శబరిమలకి ఒక ప్రదేశాన్ని కానీ ఒక సబ్సిడీ కానీ కనీసం ఒక అధికారులు ఓం శ్రీ స్వామి అభిషేక ప్రియనే ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి వీడియో అండి ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి దైవమే నాయకనే కోటి బ్రహ్మాండ నాయకనే మూలరసే భారతమే కాష్టనే ప్రియనే రామేణే ధనాధనే మహాగణపతి భగవానే మూర్తియే ప్రియనే
30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి నిలబెట్టుకున్నాడని అన్నారు. వర్గీకరణపై 4 మంత్రులతో కమిటీ హైకోర్టు జడ్జి షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ వేసిందని తెలిపారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఈ నెల 4న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాడని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదరం రాజనరసింహంకు, మంత్రివర్గానికి ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వర్గీకరణ సాధన కోసం మాదిగలు గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వర్గీకరణ సాధన కోసం పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి జానయ్య, కాంగ్రెస్ ఎస్సీసెల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు, తోలకొప్పల గిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకుడు నకరకంటి సైదులు, కొండా భాస్కర్, కొండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దామోదర రాజనరసింహన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంట లోపల అసెంబ్లీలో ప్రకటన చేసి ఈ దేశంలో మొట్టమొదటిగా చేసే రాష్ట్రం ఏదైతే ఉందంటే అది తెలంగాణ అని చెప్పి ప్రకటించి ఆ మాట కట్టుబడి వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి గారికి, ఈ మాదిగ జాతి మొత్తం కూడా ఎంతో రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే సబ్ కమిటీ వేసి 4 మంత్రులతోని సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ వెంటనే 6 సార్లు మీటింగ్ చేసి ఏమైతే బాగుంటుందని గుర్తించి ఒక రిటైర్డ్ జడ్జిని జ్యుడిషియల్ కమిటీ వేయాలని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. దాని ప్రకారంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని కటాఫ్ డేట్ ఇచ్చి మరి షమీం అఖ్తర్ గారిని, హైకోర్టు జడ్జి గారిని నియమిస్తే వారు 82 రోజులలో ఈ రాష్ట్రం మొత్తం తిరిగి 8000 దరఖాస్తులను పరిశీలించి ఏ కులానికి నష్టం జరగకుండా మాదిగలకెంతో వాళ్ళకంతే రిజర్వేషన్, మాళ్ళకెంతో మాలకంతే రిజర్వేషన్, ఉపకులాలు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ అని చెప్పి షమీం అఖ్తర్ గారు ఒక చక్కటి రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టి ఫిబ్రవరి 4 నాడు మరి అసెంబ్లీ కూడా ఆమోదించడం జరిగింది. త్వరలోనే మళ్ళీ బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి మరి ఏదైతే 30 ఏళ్ల నుంచి ఆకాంక్ష ఉన్నదో మాదిగలకు అది నెరవేరబోయే అవకాశం వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో వాగ్దానాలన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తూ ఉంది. వారు వాగ్దానాలు కూడా మరి దాదాపు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి బీసీ జనాభాతోనైతేనేమి, మరి వర్గీకరణ అయితేనేమి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి ఈ వర్గీకరణ చేసినందుకు మాదిగల పక్షాన, కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, దామోదరన్న గారికి ప్రత్యేకంగా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శనివారం ఆలేరు మండల పరిధిలోనే పటేల్గూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వారితో సంఘం సభ్యత్వం చేర్పించారు. అనంతరం వారిని ఉద్దేశించి నరసింహ మాట్లాడారు. శనివారం ఆలేరు మండల పరిధిలోని పటేల్గూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వారితో సంఘ సభ్యత్వం చేర్పించారు. అనంతరం వారిని ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త జీవోలను తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తుందని విమర్శించారు. రోజురోజుకు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం దెబ్బతిని వ్యవసాయ కూలీలకు పనులు లేక అనేక మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి ఉందని అన్నారు. రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ పని డిమాండ్ పెరుగుతున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించేది పోయి తగ్గిస్తూ వస్తున్నారని ఆవేదన వెల్లిబుచ్చారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2.5 లక్షల వేల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం 86,000 కోట్ల రూపాయలు కేటాయించడం అత్యంత దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గ్యారా అశోక్ పాల్గొని మాట్లాడగా సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సంఘం నాయకులు గ్యారా భాస్కర్, గ్యారా ఎల్లయ్య, భిక్షపతి, కార్మికులు రజిత, ఎమిలియా, జయమ్మ, కమల, లలిత, మమత, వజ్రమ్మ, కోయ జ్యోతి, పొన్నప్ప హేమలత, ఎల్లమ్మ, సుంకరి, పిల్లెట్ల కుమారు, మురళి, అమరేందర్, సత్తయ్య, విష్ణు, పరశురాములు, రాజయ్య, ముకుందం, మమత, వసంత, ఇందిర, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పథకంలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్మికులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. దాదాపు 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించవలసిన అవసరం ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించింది ఈ ప్రభుత్వం. రోజు రోజుకు ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ పని దినాలు పెరుగుతలేవు, వేతనాలు పెరుగుతలేవు. ఇవాళ కూలీ 150 నుంచి 180, 220 రూపాయలు దాటడం లేదు. విపరీతమైన ధరలు పెరిగినాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు వేతనము, కనీస వేతనము 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, సంవత్సరానికి 100 రోజుల పని అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే 25 రోజుల పని వస్తలేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే 200 రోజుల పని దినాలు కల్పించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో అనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పని ముట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. స్టార్టింగ్లో పని స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు, బడపార లేదు, పార లేదు, తట్ట లేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం గతంలో గడపార మొనకు డబ్బులు ఇచ్చేది, మంచినీళ్ళు అందించేది, తర్వాత పని ప్రదేశంలో ఏమైనా ప్రమాదం జరిగితే మెడికల్ కిట్ ఉండేది. బీజేపీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సౌకర్యాలు మొత్తం కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉన్నది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రను మనం అందరం కూడా తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూమి లేని, సెంటు భూమి లేని పేదలందరికీ 12,000 ఇందిరమ్మ భరోసా కింద ఇస్తామని ఆత్మీయ భరోసా అని చెప్పింది. కానీ చాలామంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు. రెండోది, ప్రభుత్వము 10 గుంటలో 20 గుంటలో రాళ్ళు, రప్పలు, బోళ్ళు ఉన్న భూములు ఇచ్చింది. పేరుకు భూమి ఉన్నట్టు రికార్డులు ఉంటుంది, ఆయనకు భరోసా కింద రాదు. ఈ ఆత్మీయ భరోసా లేదు, రైతు భరోసా లేదు, 2 నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు 10 గుంటలో 20 గుంటలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు ధర్నా ఉందో, ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని
జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం ఈ నెల 13 వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా ఉదయం 10 గంటలకు ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్రము, హవనము, వేద పారాయణములను నిర్వహించారు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి మాఘశుద్ధ బహుళ పాడ్యమి గురువారం ఈ నెల 13 వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా ఉదయం 10 గంటలకు ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనము, వేద పారాయణములు, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, పారాయణికులు పంచారాత్ర ఆగమనుసారం ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓ
చౌటుపల్ మండలం అల్లాపుర గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళన మైసమ్మ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లాపుర గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చౌటుపల్ మండలం అల్లాపురం గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళన మైసమ్మ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరూ మనకు సాగునీళ్లు తెచ్చుకోవాలని వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి అన్నారు. ఇక్కడ ఎక్కువగా రైతులు సాగు చేసుకోవాలన్న నీళ్లు లేక పొలం ఎండబెట్టుకుంటున్నారని, గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక్క తాటిపైకి వచ్చి గ్రామంలో గ్రామ కమిటీ వేసుకుని తదుపరి జరగబోయే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఒప్పించి సాగునీళ్ళని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోన శ్రీనివాసరెడ్డి, అర్ధ రామచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, జంగయ్య, చుక్కల పద్మారెడ్డి, పూతం ముత్యాలు, నాగరాజు, ముత్యాల ప్రతాప్ రెడ్డి, ఫకీర్, గోవర్ధన్ రెడ్డి, అర్ధ ఆజిరెడ్డి, ఆందోళన మైసమ్మ జలసాధన సమితి సభ్యులు, మాజీ సర్పంచ్ గోపి, సుధాకర్, మహిళలు, గ్రామ రైతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. నేను కొంచెం దాంట్లో వేరే గ్రామాలకు ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతం, మరి మునుగోడు ప్రాంతం అంటే మరి ఏం పాపం చేసుకుందో ఈ ప్రభుత్వాల దృష్టిలో, కానీ ఎప్పుడు కూడా ఈ మునుగోడు ప్రాంతానికి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ ప్రాంతానికి దొరకకపోవడం అనేది శోచనీయం. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పెట్టినా మునుగోడులో ఫ్లోరైడ్ బాధతోటి కాళ్ళు వంకరబోతున్నాయి, కీళ్ళు వంకరబోతున్నాయి, ఈ ప్రాంతానికి సాగునీరు లేదు, తాగునీరు లేదు అని అనేక బహిరంగ సభల్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ మరి ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండే, సరే శివన్నగూడెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు, అక్కడ వదిలేసిండు. మరి ఈ ప్రాంతం గురించి ఇన్ని బహిరంగ సభల్లో నేను నల్లగొండ బిడ్డలకు మొదటగా మునుగోడు ప్రాంతాన్నే ఏ మీటింగ్లైనా తీసుకొని ఈ మునుగోడు ప్రాంతమే అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి గండాపదంగా చెప్పినటువంటి ఉద్యమకారుడు అప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని విస్మరించింది. ఆయన తలుచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టుగా ఈ పాలమూరు ఎత్తిమూతల పథకం ఏదైతే ఉందో దాన్ని శంకుస్థాపన చేసి అక్కడ నేను కూర్చొని చేపిస్తా అని చెప్పి చెప్పిండు. కానీ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. దారాదత్తం చేసేందుకు ప్రాణత్యాగాలకు పనికొచ్చిన నల్లగొండ బిడ్డలు, కానీ ఈ నల్లగొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం మాత్రం ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేకపోవడం శోచనీయం. మొత్తం దీనికి ఈ ప్రాంతానికి సంబంధించిన మునుగోడు ప్రాంతానికి సంబంధించిన మొత్తం డేటా తీసుకోవడం జరిగింది. కాళీ గారికి మా ప్రాంత రైతుల తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్నది. రెండవ ప్రపోజల్గా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే ఈ ప్రాంతం ఇప్పటికీ కొంత పొల్యూషన్కు దూరంగా ఉన్నాం. వాస్తవానికి మనము అక్కడికి హైవేకు లెఫ్ట్ సైడ్ పోతే మనం పచ్చడి పంట పొలాలు కనబడుతున్నాయి, కానీ అదంతా పొల్యూషన్ వాటర్. మూసీ నీళ్ళు అనేది సరే పంట పండుతుంది, వాళ్ళకు డబ్బులు వస్తుండొచ్చు, కానీ మనమైతే కొంతవరకు ఒక మంచి మూసీ నీళ్లతో పాటుగా రేపు భవిష్యత్తులో మనకు శివన్నగూడెం వాటర్ వస్తే తప్పితే ఈ ప్రాంతానికి ఎల్లవేళలా పొల్యూషన్ లేకుండా ప్రజల జీవన స్థితిగతులు బాగుంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అల్లాపురం రైతులందరూ మంచి పెద్ద ఎత్తున పాలు, ఏదో రాజకీయాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, ఇది ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు సంబంధించిన ఉద్యమం. ఇది ఓన్లీ రైతులే కాకుండా మత్స్యకారులు, గొల్ల కుర్మలు, ప్రతి ఒక్కరికి నీళ్లు లేకపోతే మన భవిష్యత్తే లేదు. గాలి ఎంత ముఖ్యమో నీళ్ళు అంతే ముఖ్యం. ఈరోజు మనం ఆ నీళ్లు కోల్పోయినాం. గత ప్రభుత్వాలని ఎంచుకోనో, గత ప్రభుత్వాల దృష్టిలో పెట్టుకోనో కాదు. ఒక ప్రభుత్వం వస్తుంటుంది, పోతుంటుంది, ఎవరకు వెనుకబడింది. అందుకోసమని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చాలా ఒక పట్టుదల గల మనిషి. అది పార్టీలకు ప్రతి ప్రాజెక్టులను కూడా డిజైన్ చేసిన దాంట్లో ఆయన కేసీఆర్ కూడా అతి సన్నిహితంగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు కాడికెళ్ళి ప్రతి ప్రాజెక్టులో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. ఏ చెరువు ఏ లెవెల్లో ఉంది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నీళ్లు తీసుకురావచ్చు అనే విషయం ఒక దేవుడు మనకు వరం ఇచ్చినట్టుగా ఆయన ఎట్టుకెళ్ళి కలిసిండు అనేది మన బూడిది జగన్మోహన్ రెడ్డి గారి.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మసాన్పల్లి గ్రామంలో సీనియర్ సాక్షి రిపోర్టర్ అట్ల మల్లారెడ్డి తండ్రి గారైన అట్ల సత్తిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వారి పార్థవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీతారాంపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాటూరి కాశయ్య, శేఖర్ అమ్మమ్మ, గొలనుకొండ లక్ష్మి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మాసాన్పల్లి గ్రామంలో సీనియర్ సాక్షి రిపోర్టర్ అట్ల మల్లారెడ్డి తండ్రి గారైన అట్ల సత్తిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీతారాంపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాటూరి కాశయ్య, శేఖర్ అమ్మమ్మ, గొలనుకొండ లక్ష్మి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఖలీల్, కోలుకొండ రాములు, మద్దుల బాలరెడ్డి, బబూరి సుధాకర్, తాండ్ర శోభన్, సంగి బాలకృష్ణ, కాళీ దుర్గా, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం సింగిల్ విండో కార్యాలయంలో తిరిగి సింగిల్ విండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ నాయకులు చింతల దామోదర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు శాలువలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే తనను పార్టీ మారాలని పలుమార్లు అడిగిన తాను పార్టీ మారకపోవడంతోనే నల్గొండ జిల్లా అధికార పార్టీ నాయకులు తనపై కక్షపూరితంగా తప్పుడు ఆరోపణలతో అధికారుల వద్ద వారు సింగిల్ విండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, 1 సంవత్సర కాలంలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైస్ చైర్మన్ తనపై తప్పుడు ఆరోపణలు చేసి సింగిల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారని, వెంటనే నేను కోర్టును ఆశ్రయిస్తే అధికార పార్టీ నాయకులకు చంపపెట్టుగా తిరిగి నన్ను సింగిల్ విండో చైర్మన్గా కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రతిపక్ష నాయకులు బెదిరింపులు చర్యలకు కాకుండా ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని, సంక్షేమ పథకాలు అమలు చేసే వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు నిరంజన్, మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాస్తవికంగా కూడా డీసీఓ గారు గతంలో ఇన్ఛార్జి డీసీఓ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఇన్ఛార్జి డీసీఓ గారు ఉంటే బాగా ఒత్తిడి చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాలని, అలాగపోతే మారకపోతే ఏదో కోణం నుంచి అధికార పార్టీ నుంచి నా మీద బాగా ఒత్తిడి జరుగుతుంది, మీరు బాగా పనిచేశారు, అయినా తప్పని పరిస్థితి వచ్చేస్తుంది, మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం వస్తట్టుంది, మీరు పార్టీ మారితే ఎలాంటివి ఉండవని, అలాగపోతే మేము ఏమైనా తప్పులు చేసినామంటే మేము ఏమీ తప్పులు చేయలేదు, బెటర్ దెన్గా బాగా జిల్లాలోనే బాగా పనిచేసారని కూడా నాకు కితాబ్ ఇచ్చారు. గతంలో ఈ వీడియోని కూడా ఆడియోని కూడా మీ ముందు కూడా ఉంచడం కూడా జరిగింది. వాస్తవికంగా ఎంత కూడా ఏంటంటే పార్టీ మారితే ఎలాంటి సంఘటనలు జరగకుండా వాస్తవికంగా ఇలాంటి సస్పెన్షన్లను ఎత్తేయడం జరుగుతుంది అన్న దాని మీద చాలా సందర్భాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు డీసీఓ గారితో డిస్కస్ చేసినట్టు,
అదే డీసీఓ గారు కూడా నాతోటి మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పార్టీలకు అతీతంగానే సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యాను. ఎంతసేపు చెప్పినా నీతిగా నిజాయితీగానే ఈ సొసైటీని నడపడమే నా లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా ఈ సొసైటీని నడుపుతూ ఉన్నాం. కావాలనే ఉద్దేశపూర్వకంగా నన్ను బాగా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి నేను బెదిరిపోయేటువంటి ప్రసక్తే లేదు. ఈ సొసైటీని మంచి పురోగతిలో తీసుకురావడానికి ముందు ఇంకా మేము మంచి కార్యక్రమాలు చేస్తామనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అయితే వాస్తవికంగా కూడా డీసీఓ గారు గతంలో ఇన్ఛార్జి డీసీఓ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఇన్ఛార్జి డీసీఓ గారు ఉండే బాగా ఒత్తిడి చేయడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాలని, అలాగపోతే మారకపోతే ఏదో కోణం నుంచి అధికార పార్టీ నుంచి నా మీద బాగా ఒత్తిడి జరుగుతుంది. మీరు బాగా పనిచేశారు, అయినా తప్పని పరిస్థితి వచ్చేస్తుంది, మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం వస్తట్టుంది, మీరు పార్టీ మారితే ఎలాంటివి ఉండవని. అలాగపోతే మేము ఏమన్నా తప్పులు చేసినామంటే మేము ఏమీ తప్పులు చేయలేదు, బెటర్ దెన్గా బాగా జిల్లాలోనే బాగా పనిచేశారని కూడా నాకు కితాబ్ ఇచ్చారు. గతంలో ఈ వీడియోని కూడా ఆడియోని కూడా మీ ముందు కూడా ఉంచడం కూడా జరిగింది. వాస్తవికంగా ఇదంతా కూడా ఏంటంటే పార్టీ మారితే ఎలాంటి సంఘటనలు జరగకుండా వాస్తవికంగా ఇలాంటి సస్పెన్షన్లను ఎత్తేయడం జరుగుతుందన్న దాని మీద చాలా సందర్భాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు డీసీఓ గారితో డిస్కస్ చేసినట్టు, అదే డీసీఓ గారు కూడా నాతోటి మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి పార్టీలకు అతీతంగానే సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యాను. ఎంతసేపు చెప్పినా నీతిగా నిజాయితీగానే ఈ సొసైటీని నడపడమే నా లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా ఈ సొసైటీని నడుపుతూ ఉన్నాం. కావాలనే ఉద్దేశపూర్వకంగా నన్ను బాగా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి నేను యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు మద్దెపురం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు మద్దెపురం రాజు మాట్లాడుతూ నవాబుపేట రిజర్వాయర్ నుండి వెంటనే నీరు విడుదల చేసి రైతులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు వేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని, రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కాలువలలో పేరుకుపోయిన చెట్లను కూడా గమనించి వెంటనే తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ ఖలీల్, కొలిచెలిమి అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలి, ఎండిపోతున్న పంటలను కాపాడాలి, మరమ్మత్తు చేయాలి. నవాపేట రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలు ఉన్న కాలువలకు మరమ్మతులు చేయాలి, కాలువలకు మరమ్మత్తు పనులు. జిందాబాద్ జిందాబాద్ నవాపేట రిజర్వాయర్ ఎగువ భాగాన ఉన్న కాలువలకు మరమ్మతులు చేయాలి, నవాపేట రిజర్వాయర్ ఎగువ భాగాన కాలువలకు మరమ్మతులు. గుండాల మండలంలో గోదావరి జలాలతో చెరువులు నింపాలి, గోదావరి జలాలతో నవాపేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలంలో చెరువులు నింపాలి. రచించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ 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 గుండాల మండలానికి సాగునీరు, గుండాల మండలానికి సాగునీరు. నవాపేట రిజర్వాయర్ ద్వారా చెరువులు కుంటలు నింపాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ ఫాసిస్టు. జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి గుండాల మండల రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. పరిష్కారం చేయాలి రైతాంగ సమస్యలు, ఇవ్వాలి నాణ్యమైనటువంటి కరెంటు, ఇవ్వాలి నాణ్యమైనటువంటి కరెంటు. జిందాబాద్ జిందాబాద్. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం సింగిల్ విండో కార్యాలయంలో తిరిగి సింగిల్ విండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ నాయకులు చింతల దామోదర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు శాల్వలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాస్, తునికి దశరథ, మల్రెడ్డి నరసింహారెడ్డి, పగడాల రాంబాబు, పత్తిరాములు, ఎలగందుల సురేష్, వడ్డెమాన్ నరేందర్, కంతుల శంకర్, పూల హనుమంతు, చిలుకూరి నర్సిరెడ్డి, రామోజీ హరికృష్ణ, ఎలగల వెంకటేష్, సుక్కరాజు, కటకం రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళున్న కరి ఓర్రి ఏ ఆగో ఢిల్లీలో ఇచ్చినటువంటి ఫలితాలు చాలా ప్రజలకు ఎంత విశ్లేషించారనేది దేశ ప్రజలు గమనించారు. మన నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరే విధంగా 10 సంవత్సరాల నుంచి మన దేశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి దేశ ప్రజలు కూడా స్పష్టమైన మెజార్టీతోటి ఢిల్లీ ప్రజలు ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా బీజేపీ పార్టీనే అధికారంలోకి తెస్తారని భావిస్తూ జై శ్రీరామ్. ఢిల్లీ ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలింది, కానీ అక్కడ ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ 10 ఏళ్ళు పరిపాలించుడు, అక్కడ ప్రజలకు మాత్రం ఏం చేసింది లేదు. అందులో లిక్కర్ కేసులో మొన్ననే వీరికి అక్కడ లిక్కర్ కేసులో కూడా దొరికినాడు, దొంగ బయటపడ్డాడు. కాబట్టి ప్రజలు సమాధానం మంచి గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు న్యాయం ఉంది కాబట్టి ప్రజలను మంచి పరిపాలన అందించే నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరిరు కాబట్టి అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన ఫలితాలు మన ఢిల్లీ ప్రజలందరికీ మా బీజేపీ తరఫున, యువమోర్చా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ తరఫున వెలువడినటువంటి ఢిల్లీ శాసనసభ ఫలితాలు మరి కాంగ్రెస్కు చెంపపెట్టులాగా వాళ్ళు సున్నాకే పరిమితం అయిపోయారు. ఏదైతే బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ మతతత్వ పార్టీ అని ప్రచారం చేసిరో, అదే ఢిల్లీలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో బీజేపీ గెలిచి ఈరోజు మనమంతా భారతీయులం ఒకటే అని సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని నిరూపించింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భాజపా పార్టీ. ఈ సందర్భంగా నేను ఢిల్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సమేతంగా యాదాగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్. హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల నల్గొండ జిల్లా కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు. పెండింగ్ లో ఉన్న కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్న కల్లూరి మల్లేశం. యాదగిరిగుట్ట మండలం మల్లాపుర గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బీఆర్ఎస్ యువజన నాయకులు. జగన్ టెక్స్టైల్స్ వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణలో ఏబీఏపీ బలోపేతానికి సభ్యులు కృషి చేయాలన్న అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రాజల్ల రమేష్. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండెట్టి మల్లయ్య. జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల వేల కోట్లు కేటాయించాలన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పాతగుట్ట
శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అల్లాపురం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి. అట్ల సద్దిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. మళ్లీ సింగిల్ విండో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ నాయకుడు చింతల దామోదర్ రెడ్డి. గుండాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా బీజేపీ సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.